దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన సందేశం అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఉన్నాను. మార్చి నెల ఈ సంవత్సరం 24వ తారీఖున యేసు ప్రభుల వారి సువార్త తేజము అనబడిన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆ రోజు ఆయన చనిపోయి ప్రపంచానికి ఒక సువార్త తేజంగా తన మరణము ద్వారా ప్రకాశించాడు. ఈ మాసంలో సెప్టెంబర్ మాసం 10వ తారీఖు నుంచి వరుసగా అమెరికా దేశంలోని మరొక సువార్త తేజం చార్లీ కిర్క్ గారు, ఈయన బహుబలమైన సువార్త ప్రకటించి మోటివేషన్ స్పీకర్గాను, డిబేటింగ్ స్పీకర్గాను అనేక మంది యవనస్తులను, అనేక మంది ప్రజలను ప్రభు వైపుకు మళ్ళించిన క్రీస్తు దాసుడు. ఈరోజు ఈయన గారిని గురించిన వార్తలు వింటుంటే చాలా దుఃఖం అనిపిస్తుంటుంది. ప్రియులారా, బైబిల్లో ఒక వాక్యాన్ని నేను చదివి ఆ తదుపరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. నీతి మార్గము అనగా ప్రభుల వారి మార్గమును అనుసరించి ఆ ప్రకారముగా నడుచున్నట్లుగా, నీతి మార్గములో అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మార్చి 24వ తారీఖున ఆయన మరణము ద్వారా ఒక ప్రకాశమానమైన నక్షత్రంలాగా, దివికేగిన నక్షత్రంలాగా ప్రకాశించాడు. అదే రీతిగా ఈ నెల సెప్టెంబర్ 10వ తారీఖున చార్లీ కిర్క్ గారు కూడా సువార్త తేజంగా ప్రకాశించబడిన ఆయన గురించిన కొంత సందేశం మీకు అందించాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, ఆయన మరణమును చూచి అనేక మంది వివిధ ప్రశ్నలు ఇంతగా దేవుని కొరకు వాడబడుచున్న వీరు చనిపోతూ ఉంటే ప్రభువారు ఏం చేస్తున్నారు, వారి దేవుడు ఏం చేస్తున్నాడని చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రియులారా, చిన్న వయస్సులోని 31 సంవత్సరంలోనే అమెరికా దేశంలోని ఈ యొక్క చార్లీ కిర్క్ గారి యొక్క జీవితం ప్రభు కొరకు పరిపూర్ణంగా సమర్పణ చేయబడింది. ఎందుకు అగంతకుడు టైలర్ రాబిన్సన్ తుపాకీతో కాల్చి ఎందుకు చంపాల్సి వచ్చింది? A bullet flew into the neck of Charlie Kirk during a campus event on September 10th. You see, అతన్ని అడిగారు, ఎందుకు నీవు ఆయన్ని చంపావని అడిగితే అతను ఇచ్చిన జవాబు ఏమిటి అంటే, అనేక మందిని మార్చివేస్తున్నాడు, అనేక మందిని తన వైపుకు మళ్ళించుకుంటున్నాడు, తన బోధల చేత అమెరికా దేశంలో 2 వర్గాలుగా చీలుస్తున్నాడు. ఆయన పక్షంగా అనేక మంది వెళ్ళిపోతున్నారు, 2 చేస్తున్నాడు, భేదాలు పుట్టిస్తున్నాడని తను ఇచ్చిన జవాబు అక్షరాల వాస్తవం. ఎందుకంటే లోకం పాపముతో నిండి ఉన్నది, లోకం అపవిత్రతో నింపబడి ఉన్నది, లోకం సాతాను క్రియలతో, సాతాను ఆధిపత్యములో
రోజు రోజుకు పాపం పెచ్చుమీరి నశించిపోవడమే కాకుండా నాశనానికి వెళుతుంది. మందులు లేని వ్యాధులు అనేక మందికి సంక్రమిస్తూ ఉన్నాయి. అటువంటి చెడిపోయిన లోకంలో కొంతమందినైనా బాగు చేద్దామని ఈ చార్లీ కిర్కెగార్ యొక్క ప్రయత్నం. తను టర్నింగ్ పాయింట్ USA అనే ఒక సంస్థను స్థాపించి సత్య సువార్తను ప్రకటించడమే కాకుండా మోటివేషన్ స్పీకర్గా అడిగిన ప్రతి వారికి డిబేటింగ్లో జవాబులు చెప్తూ మోటివేషన్లో అనేక మందికి ఆధ్యాత్మికమైన విషయాలు, వారు అడిగే ప్రతి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం, వారందరినీ సన్మార్గంలోనికి నడిపించాలన్న తృష్ణ ప్రయాసపడుచున్న ఈ చార్లీ కిర్కెగార్ యొక్క జీవితం చిన్న వయస్సులోనే అమెరికా దేశంలో అనేక మందిని తన ప్రభు వైపుకు మళ్ళించుకొని, నేను ప్రభు కొరకు బతుకుతున్నాను, ఆ పరిశుద్ధ గ్రంథమే నేను బతికించింది, నేను బతికితే ప్రభు కోసమే బతుకుతున్నానని ఆయన చెప్పిన మాటలు రికార్డ్ చేయబడ్డాయి. వినండి. Jesus saved my life. I'm a sinner, gave my life to Christ, most important decision I ever made. So you believe the Bible is real? Yes, I believe the Bible is true and real. ఈరోజు ప్రియా దేవుని పిల్లలరా, అయితే బాధాకరమైన విషయం, దుఃఖంలో ఉన్న తన భార్యను ఎవరు ఓదార్చగలరు? అటువంటి బలమైన సువార్తికుని ఆ పనిని ఆమె ముందు కొనసాగించగలదా? ఆమె అంటుంది, నేను ఆ పనిని కొనసాగిస్తానని బహు దృఢంగా చెప్తుంది. దుఃఖంలో ఉన్న తన తండ్రిని ఎవరు ఓదార్చగలరు? దుఃఖంలో ఉన్న తన ఇరువురు బిడ్డలను ఎవరు ఓదార్చగలరు? ప్రస్తుతం తన భార్య ఎరికా గర్భవతిగా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ అతడు విశ్వాస యోధుడుగా క్రీస్తు కొరకు పనిచేసి తన జీవిత యాత్రను ముగించుకొని పరలోకానికి ప్రవేశించాడు. ఈరోజు ఏదో ఒక రోజున నీవు నేను చనిపోవాల్సిందే. మరణము తథ్యం. మనకంటే ముందు ఆయన వెళ్ళారు, ఒకరోజు మనం కూడా వెళ్ళాలి. అయితే వారు దేని కొరకు ప్రయాసపడి ప్రాణాలు వదిలిపెట్టారో అది మనం నేర్చుకుందాం ప్రియులారా, అది మనం తెలుసుకుందాం. ఒక భార్యకు మంచి భర్తగాను, బిడ్డలకు మంచి తండ్రిగాను, తండ్రికి మంచి కుమారునిగాను, మంచి కుటుంబీకునిగాను, సమాజానికి మంచి పౌరునిగాను, దేశానికి మరి దేశ అధ్యక్షుడైన ట్రంప్ గారి చేతులు అవార్డు పొందుకున్న ఘనతెక్కిన ఒక మంచి పౌరుడిగా జీవించిన చార్లీ కిర్కెగార్ యొక్క జీవిత చరిత్రలో మనం నేర్చుకోవలసిన అనేక సత్యాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిటిని మాత్రమే మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, ఈ టైలర్ రాబిన్సన్ తను ఏం చెప్పాడంటే, అనేక మందిని ఆకర్షిస్తున్నాడని, దేశాన్ని రెండుగా చేస్తున్నాడని అంటున్న ఆ మాటలు అది ముమ్మాటికి వాస్తవం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది ఇలా చనిపోవడం అంత మంచిది కాదండి, మంచివారిని ఎందుకు చంపుతున్నారు? ఆయన చేసిన తప్పేంటి? ఆయన ఎవరి కొరకైతే ఆయన పని చేస్తున్నాడో ఆ ప్రభువారు కాపాడవచ్చు కదా, ఆ ప్రభువారు అడ్డుపడవచ్చు కదా. అటువంటి ప్రశ్నలు రాకపోలేదు. ప్రియులారా,
నేను మీకు ఒక 10 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. ఇది ఈ లోకం నిలవరమైన పట్టణం మనకు ఇక్కడ లేదు. అంటే పరలోక పట్టణం నమ్మిన దేవుని పిల్లలకు ఇక్కడ లేదు. నిలవరమైన పట్టణం, శాశ్వతమైన పట్టణం, దేవుడు నివాసం ఉండగోరే, ఆయనతో పాటు దేవుని పిల్లలు ఉండగోరే పట్టణం ఇక్కడ లేదు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, అనగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన వచ్చాడు. ఈనాడు ప్రపంచంలో క్రైస్తవులు ఈనాడు ప్రభువు కొరకు హతసాక్షులుగా మారిన ప్రభువునే ఆరాధిస్తున్నారు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేహమును చంపువానికి భయపడవద్దు, దేహమును చంపి మరణించిన తర్వాత నరకములు పడవేసేవానికి భయపడుడి అని ప్రభు చెప్పాడు. మనం పాపముల చేత మనం చనిపోతే నరకంలో పడిపోతాం మనం. కనుక మనము మారుమనసు పొంది బాప్తిస్వం పొంది పరలోకానికి వెళ్ళడానికి ప్రభువారి లోకానికి వచ్చి పాపం దాని వలన వచ్చు మరణం, ఆ మరణం స్థానంలో ప్రభువారు వెళ్ళి చనిపోయి మరణం నుండి జీవములోనికి ఆయన మనలను దాటించాడు. మరి చార్లెస్ కిర్క్ గారు ఆయన ప్రయాస, ఆయన ప్రసంగాలు, మోటివేషన్ స్పీకర్గా, డిబేటింగ్ స్పీకర్గా, ఒక మంచి బైబిల్ గాస్పెల్ స్పీకర్గా ఎందుకు వాడబడ్డాడంటే, కొంతమందినైనా నిత్య జీవము అనే ఆ మార్గంలోకి నడిపించాలన్న ఆ తృష్ణ, ఆ ప్రయాసలో తను చనిపోయాడు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? 10 విషయాలు మీకు నేను చెప్పాలి. ఈ 10 విషయాలు చక్కగా రాసుకోండి. ఆసక్తి కలిగిన వారు స్కిప్ చేయకుండా చక్కగా వినండి ప్రియులారా. నంబర్ 1, మొదటిది యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వాక్యంలో ప్రభువు చెప్పిన మాట, మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. మనం లోకములో నుండి వేరు చేయబడ్డాం, అనగా దేవుడు తన కల్వరి శిలువ ప్రేమ చేత మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. లోకము తన వారిని స్నేహిస్తుంది. లోకము అంటే లోకంలో ఉన్న ప్రజలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు, లోక మర్యాదలతో కూడిన ఒక సమూహం ఉంది. అందులో నుండి మనం బయటకు వచ్చాం. ఇక మన పెళ్ళిళ్ళ కార్యక్రమాలు, మన గృహ ప్రవేశాలు, మన పిల్లల కార్యక్రమాలు, ఏ కార్యక్రమమైనా లోకస్తుల్లాగా ఉండదు. భక్తి మర్యాదలతో లేఖనానుసారంగా మన కార్యక్రమాలు జరుగుతాయి. అందుకోసమే లోకము ప్రభువారిని ఏ రీతిగా సిలువ వేసి చంపిందో, ప్రభువు నమ్ముకున్న బిడ్డలను కూడా లోకము ద్వేషిస్తుంది, దూషిస్తుంది. అది మొదటిది ప్రియులారా. రెండవ విషయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాటలాడు వారిని అసహించుకుందురు. చూడండి, కొంతమంది పాడైపోతూ ఉంటే అది మంచిది కాదు, మీరు చేసే పనులు అంత మంచివి కావని మనం చెప్పామనుకోండి, వారు పగబడతారు. వారికి అది అసహ్యం అనిపిస్తుంది.
చెడిపోయిన వాడికి నువ్వు చెడు మార్గంలో ఉన్నావు అంటే వాడి కోపం వస్తుంది. కనుక ప్రభువారు చెప్పింది కూడా అదే కదా. ప్రభువారు ఏం చెప్పారు? మీరు పాపములో ఉండి చనిపోతే నేను వెళ్ళే స్థలానికి మీరు రారు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? మీరు సున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారు అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు? సర్పములారా, సర్ప సంతానమా అన్నాడు. ఎందుకని? వారి యొక్క హృదయంలో విషయం ఉంది, వారి హృదయంలో పాపం ఉంది. పైకి బాగానే ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, లోపల సమాధి లోపల కుళ్ళుడు వాసన, దుర్వాసన, అంటే పాపపు దోషపు దుర్వాసన వారిలో ఉంది. కనుక మీరు సున్నము కొట్టిన సమాధులు అని, వేషధారులు అని వారితో మాట్లాడాడు. అది వారికి తప్పు అనిపించింది. పగబట్టారు, ప్రభువారిని అసహించుకున్నారు. అదే రీతిగా ప్రవీణ్ పగడాల గారిని, అదే రీతిగా అమెరికా దేశంలో ఉన్న చార్లీ కిర్క్ గారిని పగబట్టి గన్ షాట్ చేత చంపడం జరిగింది. ఈరోజు నీవు నేను కూడా సత్యం మాట్లాడితే అసహించుకుంటారు. మూడవ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వాక్యం. నీతి నిమిత్తం హింసింపబడువారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. పరలోకానికి ఎవరు వెళ్తారు? నీతి నిమిత్తం హింసింపబడువారు. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ ద్వారా, రక్తం ద్వారా దేవుని నీతిని మనకిచ్చాడు. ఆ నీతి మనకు ఆపాదించబడింది. యేసయ్య నీతి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేసింది. ఈ నీతి నిమిత్తం మనం నష్టపోతున్నా పట్టించుకోం, కష్టాలు వస్తున్నా పట్టించుకోం, దానికోసం హింస వచ్చినా పట్టించుకోం. ఎందుకంటే ప్రభువారు నీతి కొరకు మీరు హింసను భరించండి, మీరు పరలోకానికి వెళ్తారని ప్రభు చెప్పారు. కనుక ఈరోజు క్రిస్టియన్ అంటే వారికి రిజర్వేషన్ లేవు, జాబ్స్ లేవు. క్రిస్టియన్ అనగానే వారికి వాటా కోటా లేదు. అన్ని విషయాల్లో తక్కువగా చూస్తున్నారు. యేసు ప్రభువారుగా పిలువబడిన రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో మనమందరము క్రిస్టియన్గా యేసు ప్రభువారుగా పిలువబడ్డాం. లోకం మనల్ని ప్రత్యేకంగా చూస్తుంది ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు వారిలాగా రోషం కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నప్పుడు లోకం మనల్ని ఏం చేస్తుందంటే హింసిస్తుంది. నీతి నిమిత్తం హింస. అయితే దాన్ని భరిస్తే పరలోకం మీదే అన్నాడు ప్రభువారు. తర్వాత 4వ అనుభవాన్ని, అంటే ఎందుకు మంచివారిని చంపేస్తున్నారంటే, లోకం ఎందుకు చంపుతుందంటే కారణాలు చెప్తున్నా. 4వ కారణం మత్తయి సువార్త 24వ అధ్యాయం 9-10 వాక్యాలు ప్రభువారు 2వ రాకడ గురించిన సూచనలు చెప్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9-10 వాక్యాల్లో, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. చూడండి ప్రియులారా, జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపేస్తారు. చూడండి, ఈనాడు మతోన్మాదులు క్రీస్తు దేవుడు అంటే ఆయన దేవుడు కాదని సువార్త పత్రికలు అందిస్తున్నా, సువార్తను బోధిస్తున్నా వెలివేస్తున్నారు. దైవ సేవకులను అనేక మందిని చంపేస్తున్నారు. ఈ మధ్య చాలా తిరస్కారం జరుగుతుంది. అసలు క్రైస్తవులను భారతదేశంలో నుంచే వెళ్ళగొట్టాలన్న ఆలోచనతో ఉన్నారు.
ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా, ఇది ప్రజాస్వామ్య రాజ్యం. మత స్వాతంత్రపు హక్కు రాజ్యాంగంలో ఉంది కనుక ఎవరైనా వారు కోరుకున్న మతంలో చేరచ్చు. క్రైస్తవులు చెప్పేది మంచి భాష్యం చెప్తారు, మంచి సువార్త చెప్తారు, చెడిపోయిన వారిని బాగుపడమని చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథం అది, పరిశుద్ధమైన మాటలే చెప్తారు, వారు వేరే ఏ మాటలు చెప్పరు. కనుక మిమ్మను శ్రమల పాలు చేసి చంపుతారు, మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. చాలామంది ద్వేషిస్తారు, అయినా ఓర్పుతో సహనంతో వాటిని సహించుకుంటాం. 5వ కారణం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఎప్పుడైతే మార్పు చెందుతామో, ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకొని ప్రభు బలలో సంఘములో పాలుపొందులు పొందుతామో, పూర్తిగా అన్నిటిలో మార్పు చేస్తుంది. పేరులో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది, సహవాసంలో మార్పు వస్తుంది, అన్నిటిలో మార్పు వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, చార్లీ కిర్కెగార్డ్ని ఎందుకు చంపారో ఇవి కారణాలు. సత్యస్వార్త ఎవరు చెప్పినా వారికి రుచించవు. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్తే వారికి రుచించవు. ప్రధాన యాజకులకు, ప్రజల పెద్దలకు, సద్దూకైలకు, శాస్త్రులకు, పరిచయులకు ప్రభువారి వాక్యాలు వారికి నచ్చలా. ఈరోజు బైబిల్ పట్టుకున్న తర్వాత బైబిల్లో ఉన్న విషయాలు బోధిస్తూ అనేక ప్రాంతాల్లో సేవ చేస్తున్న వారి యొక్క జీవితాలు లోకములోంచి ప్రత్యేకించబడతాయి. మూర్ఖులకు ఈ తరం వారికి, అంటే లోకస్తులు ఎలా ఉంటారంటే మూర్ఖంగా ఉంటారు. వారు అన్ని వాస్తులు చూస్తారు, వారు తిథులు చూస్తారు, వారు రాహుకాలం చూస్తారు, అమావాస్య పౌర్ణమిలు పాటిస్తారు, దిక్కులు పాటిస్తారు, అన్ని ఆచారాలు పాటిస్తారు, చనిపోయినప్పుడు అన్నీ పాటిస్తారు, అన్నీ లోకంలో ఏవేవి జరుగుతాయో అన్నీ పాటిస్తారు. అందుకోసమే మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందడి. వారు ఎంత రక్త సంబంధికులైన పెదనాన్న కావచ్చు, బాబాయ్ కావచ్చు, అత్తలు కావచ్చు, మామయ్యలు కావచ్చు, రక్షణ పొందిన తర్వాత వారు లోకానుసారంగా జీవిస్తే క్రమక్రమంగా వారికి వేరైపోతాం. మనమే వేరైపోతాం. వాళ్ళు ఏమంటారంటే, క్రీస్తు ఇలా చెప్పాడా, ఆదివారం పెళ్లి పెడతారు, ఆదివారం కార్యక్రమాలు. ఎందుకంటే ఉద్యోగస్తులందరూ ఖాళీగా ఉంటారు కదండి, అందరూ కావాలి కనుక ఆదివారం డేట్ పెట్టాం, వివాహం డేట్ పెట్టాం, మీరు రావాలి. మనకు ప్రభు దినం కదా, శనివారం విజ్ఞాపన కూడిక, వారికి శనివారం ఆదివారం కార్యక్రమాలు పెడతారు. అందుకని నిజమైన క్రైస్తవులు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందడం అంటే ప్రభువు కొరకు జీవించటం. ఆయన ఏ నీతిని మనకు ఇచ్చాడో ఆ నీతి కొరకు జీవించటం. తర్వాత 6వ కారణం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అంటే లోకంలో నుండి మీరు బయలువెడలి అంటే వారి సహవాసాలు, వారి కార్యక్రమాలు, వారి పద్ధతులు, వారి స్థితిగతుల్లో నుండి మీరు వేరుగా ఉండాలి. మాటలు వేరుగా ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, భక్తి జీవితం ఉండాలి. లోకంలో లోక మర్యాదలు, లోక సాంప్రదాయాలు అన్నిట్లో వేరు చేయబడి వారిలో నుండి ప్రత్యేకముగా ఉండుడి. ఈరోజు నిజముగా యేసుప్రభువు వారి లోకానికి వచ్చి దేవుని రాజ్యాన్ని, దేవుని సామ్రాజ్యాన్ని కట్టుకున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా, ఆయన పిల్లలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
లోకమును ఎంతగా ప్రేమించాడు అంటే పాపులైన వారిని పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. అందులో నేనున్నాను, మీరందరూ ఉన్నారు. మరి చార్లీ కిర్క్ గారు చెప్పింది ఏంటి? అదే కదా. ఆ మోటివేషన్ మెసేజెస్, గాస్పెల్ మెసేజెస్, డిబేటింగ్ మెసేజ్లు అన్నీ కూడా అవే కదా. ప్రవీణ్ పగడాల గారు చెప్పిన మాటలు అవే కదా. ప్రభు చెప్పిన మాటలే కదా. మరి అలాంటి వారిని నిరహేతకంగా చంపేశారు. దేవుని పిల్లలను ఎందుకు చంపేస్తున్నారు? 8వ కారణం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. మహాశ్రమ నుండి వచ్చిన వారు వీరు ఎవరు అంటే, పరలోకంలో దర్శనంలో యోహన్న గారు చూచి వీరు ఎవరు అడిగినప్పుడు దేవుడిచ్చిన జవాబు, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే మహాశ్రమల ద్వారానే వెళ్ళాలి. మహాశ్రమల ద్వారానే వెళ్ళాలి. ఎందుకు శ్రమలు వస్తాయి అంటే, ప్రియ దేవుని పిల్లలరా, 7వ అధ్యాయం 14వ వాక్యంలో జీవితము సుఖ దుఃఖములతో దేవుడు జతపరిచి ఉన్నాడు. సుఖ దుఃఖాలతో. సుఖంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి, దుఃఖం వచ్చినప్పుడు ప్రభు కొరకు భరించాలి, సహించాలి, ఓర్చుకోవాలి. మన దేవుడు వాటన్నిటినీ ఓర్చుకొని మాదిరి ఉంచిపోయాడు. మరణం పొందినంతగా విధేయత చూపించినాడు. అగ్ని వంటి మహాశ్రమలు మనకు రావచ్చు, వాటి ద్వారానే దేవునికి మహిమ కలుగుతుంది, వాటి ద్వారానే దేవునికి ఘనత కలుగుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 25వ వాక్యంలో ధనవంతుడు ఉన్నాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు, అగ్ని జ్వాలల మధ్య దాహం దాహం అని అల్లాడిపోతున్నాడు. కారణం, తన జీవితకాలం అంతయు సుఖాన్ని అనుభవించాడు కానీ కష్టము ఏమాత్రం కూడా అనుభవించలేదు. దరిద్రుడు అనబడిన లాజరు తన జీవితం అంతా కష్టాన్ని అనుభవించాడు. కనుకనే దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి నెమ్మదిగా ఉన్నాడు, నెమ్మది పొంది ఉన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, శ్రమలు ఎందుకు వస్తాయి అంటే, ఈ లోకంలో మంచి చెడులు ఉన్నాయి, అవి ఎప్పుడు కలవు. వెలుగు చీకటి రెండు ఉన్నాయి, ఇవి ఎప్పుడు కలవు. విశ్వాసులు అవిశ్వాసులు ఉన్నారు, వీరు ఎప్పుడు కలవరు. దేవుడు దయ్యం ఉంది, ఎప్పుడు కలవరు. కనుక వారి మధ్య అగాధం ఉంది. సత్యానికి అసత్యానికి, అబద్ధానికి మధ్య అగాధం ఉంది. చెడుకు మంచికి మధ్య అగాధం ఉంది. పసుకు పొంతనుండదు. అందుకోసమే మనకు శ్రమలు వస్తాయి, మనకు బాధలు కలుగుతాయి, వాటిని భరించాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వాక్యములో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక దేవుని మహిమపరచవలెను. ఆ పేరును బట్టి క్రైస్తవులుగా ఉండడానికి, బాధ అనుభవించడానికి మనం పిలువబడ్డాం. ఆ పేరును బట్టి, అంటే క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలే దేవునికి మహిమ తీసుకొస్తుంది, మన జీవితానికి మహిమ తీసుకొస్తుంది. ఆత్మదేవుడు మన ద్వారా పనిచేస్తాడు. తర్వాత 9వ కారణం చెప్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం.
క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల. చాలామంది నిందిస్తారు ప్రియులారా, నిందిస్తారు. వారు ప్రభువు నమ్ముకున్న తర్వాత అవన్నీ పూలు తీసేయమంటారు, బొట్టు తీసేయమంటారు, గాజులు తీసేయమంటారు. నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, మనం పుట్టినప్పుడు ఏమీ మనం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ మనం తీసుకుపోలేం. కనుక చాలామంది ఇటువంటి నిందల పాలు చేస్తున్నారు. ఎందుకంటే బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఆ నుదిట దేవుని నామం లిఖించబడి ఉంటుంది. అది దేవుడు ముద్ర వేసే స్థానం. అందుకోసం చెప్తారు బోధకులు, పెట్టుకోవలసిందే, లేకపోతే మా భర్త ఇంటికి రానివ్వంటే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇబ్బందిగా ఉంటే పెట్టుకోవచ్చు. ఏదైనా అభ్యంతరంగా ఉండకూడదు. అభ్యంతరంగా ఉండకుండా అది ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే పెట్టుకోవచ్చు. కానీ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పుచూ ఉన్నప్పుడు ఆ చెప్పే విధానం ఏమైపోద్దంటే అపార్థం అయిపోతూ ఉంది. పుట్టినప్పుడు మనం ఏమి ధరించుకోరాలా. అందుకని లేఖనం చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తారంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఓ చక్కని మాట ఉంటుంది ప్రియులారా. చూద్దాం. ఆ మాట చాలా అవసరమని మీకు నేను చదివి వినిపిస్తున్నాను ప్రియులారా. 6వ అధ్యాయం 7వ వాక్యం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకుని పోలేము. 8వ వాక్యం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందము. అన్నము, వస్త్రం. కనుక ఈ రెండు ప్రాముఖ్యం. కనుక దాంతో తృప్తి కలిగి ఉండాలి. ఎలాగ మనం వచ్చామో అలాగే మనం వెళుతున్నాం. ఏం తీసుకురాలేదు, ఏమో తీసుకొని పోలేము. దాన్ని అపార్థం చూసుకోకూడదు. ఎవరిని బలవంతం చేయం, ఎవరు చేయరు. అయితే మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకోపోలేము అన్న వాక్యాన్ని బట్టి చెప్తాం దైవ సేవకులంగా. కనుక క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు. ఈ ఆత్మ దేవుడు ఎవరి మీద నిలిస్తే ఇటువంటి మాటలు చెప్తారు. ఈ మాటలు విన్నవారు ఏం చేస్తారంటే నిందల పాలు చేస్తారు. వాళ్ళు అలా ఆచరించమంటున్నారు, అలా చేయాలంటున్నారు. తర్వాత చివరిది 10వది యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. నా యందు మీరు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేను. ప్రియ దేవుని పిల్లలారా, లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన లోకానికి వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు ఆ పని ముగించుకొని ఆయన వెళ్ళిపోయాడు. క్రైస్తవులంగా ఉన్న మనము కూడా క్రీస్తు మార్గంలో మనం నడుస్తున్నప్పుడు లోకం ఒకవేళ హింసించిన, నిందించిన, చెడ్డగా మన మీద మాట్లాడినా అది ధన్యతగా భావించి ఆ శ్రమలను మనం సహించుకోవాలి. శ్రమ ఉంటేనే మనం మహిమకరంగా దేవునికి జీవించగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఈ యొక్క అమెరికాలో ఉన్న సువార్త తేజంగా జీవించిన చార్లీ కిర్క్ గారి యొక్క జీవితం
ఈనాడు అనేకులను ఆకర్షిస్తుంది, అనేక మంది యవనస్తుల జీవితాలను ఆకర్షిస్తుంది. అదే రీతిగా మనం కూడా ఏదో ఒక రోజున కనుమూయాల్సిందే. ప్రభు కొరకు మనం కూడా ఆ రీతిగా పనిచేద్దాం. ఒక దేశ అధ్యక్షుడు, మరి అమెరికా దేశ అధ్యక్షుడు తన మరణ కార్యంలో పాలు పంపులు పొంది ఆయన సెల్యూట్ చేశాడు. ఎందుకని? ఒక విశేషమైన విశ్వాస జీవితాన్ని అతడు జీవించాడు కనుక, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కనుక, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అన్న వాక్యం మంచి పోరాటం పోరాడి విజయం పొందాడు కనుక ఈ యొక్క ట్రంప్ గారు సెల్యూట్ చేశాడు. ఈరోజు ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, 31 సంవత్సరాలకు తన జీవితం ముగిసిపోయింది. ఈ యొక్క 22 సంవత్సరాలు టైలర్ రాబిన్సన్, మరి తను చెప్పిన ఆ మాట రెండుగా చేస్తున్నాడండి. ఎక్కడికి వెళ్ళిన ప్రజలను రెండుగా చేస్తున్నాడు. ఆ మర్మము అతడు తెలుసుకొని చెడ్డవారిలో నుండి మంచి వారిని వేరు చేస్తున్నట్టు దానిని గమనించినట్లుగా అతని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ మంచి సమయమును దేవుడు మనకు అనుగ్రహించి కొన్ని మాటలు చెప్పుకునే ఆ కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందరి బట్టి స్తోత్రాలు దేవునికి చెల్లిస్తూ, మీకు నా వందనాలు చెల్లిస్తూ ఈ మాటలను విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. వందనాలండి. థ్యాంక్ యూ.